Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhan Sekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes we are explaining about the Hafiz contractor, how he was changing his life in the architecture. So first question, was it then that you decided you want to do the architecture? So the Bela Raja is asked, okay, the reason meeru architecture ga maadaniki adiginappudu Hafiz contractor cheptunnadu. Actually it all happened quite by chance, but ఇదంతా ఒక ఛాన్స్ వల్ల ఒక థింగ్ వల్ల జరుగుతుంది తప్ప బట్ ఇలా ఎలా జరిగిందో అయితే నేనైతే చెప్పుకోలేను. బట్ ఇక్కడ అతను చెప్తున్నాడు, ఇన్ ఆర్కిటెక్ట్స్ ఆఫీస్ ఐ సా ద సంబడి డ్రాయింగ్ ఏ విండో డీటెయిల్. ఏ విండో డీటెయిల్ ఇస్ వెరీ అడ్వాన్స్డ్ డ్రాయింగ్. ఇక్కడ చూడండి, విండో డీటెయిల్ ఆర్కిటెక్ట్ ఆఫీస్ లో సంబడి అంటే ఎవరో ఒకరు ఏం చేస్తున్నారు, ఒక విండోని డ్రా చేస్తున్నారు. అది కూడా డీటెయిల్ ఇస్ వెరీ అడ్వాన్స్డ్ డ్రాయింగ్. అది కూడా మనం నార్మల్ గా చూసే విండోస్ అయితే కాదు, మన హౌసెస్ లో ఉండే విండోస్ అయితే కాదు, వెరీ అడ్వాన్స్డ్, చాలా అద్భుతంగా ఉన్నాయి. టెక్నాలజీని యూస్ చేసి మరి ఆ యొక్క విండోని చేస్తున్నారు. ఐ టోల్డ్ హిమ్ దట్ హీస్ డ్రాయింగ్ వాజ్ రాంగ్, దట్ ద విండో హీ హ్యాడ్ డ్రాన్ వుడ్ నాట్ ఓపెన్. ఇక్కడ చూడండి, అతను డ్రా చేశాడు ఒక విండోని, బట్ అది రాంగ్. అడ్వాన్స్డ్ గానే ఉంది, బట్ అది చాలా రాంగ్. ఎందుకు రాంగ్ అంటే దట్ ద విండో హీ హ్యాడ్ డ్రాన్ వుడ్ నాట్ ఓపెన్. ఆ విండో డ్రా చేశాడు, బట్ దాన్ని ఓపెన్ చేసే ఛాన్స్ లేకుండా అతను డ్రా చేశాడు. సో అప్పుడు ఆల్మోస్ట్ మనకు తెలుస్తుంది కదండి, ఇప్పుడు ఒక విండోని డ్రా చేస్తే అది యొక్క పొజిషన్ ఇట్లా వస్తుందా అట్లా వస్తుందా తెలియాలంటే యు ఓన్లీ నో అబౌట్ దట్ ఆర్కిటెక్చర్. కాబట్టి ఇతను అంటున్నాడు, విండోని తీయలేకపోతున్నాము, ఆ విధంగా అతను డ్రా చేయడం అనేది జరిగింది. He then had a bet with me and later he found that he needed. His drawing was wrong. My cousin's husband was surprised. He asked me to draw a few specific things which I immediately did. ఇక్కడ చూడండి, then bet with me. అక్కడ ఉన్న వాళ్ళంతా నాతో బెట్ చేశారు. ఎందుకు బెట్ పెట్టుకున్నారంటే he found that he needed, అంటే నీకు భలే తెలుసా, నీకు బాగా చేయగలవా, నీకు ఇదేం తెలుసు అనేసి వాళ్ళు అక్కడ అడుగుతున్నారు. సో అడుగుతున్నప్పుడు చూడండి, his drawing was wrong. అతను వేసిన డ్రాయింగ్ చాలా రాంగ్. ఆ రాంగ్ అంటే అసలు ఈ డ్రాయింగ్ అనేది రాంగ్ అని ఎప్పుడైతే ఆఫీస్ కాంట్రాక్టర్ చెప్పాడో, మై కజిన్ హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్. మా కజిన్ హస్బెండ్ ఏమన్నాడు, అతను చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాడు. అసలు నీకెలా తెలుసు, నీకు అసలు నాలెడ్జ్ ఏం లేదు కదా, బట్ హౌ వుడ్ యూ సే దాట్. సో హీ ఆస్క్డ్ మీ టు డ్రా ఎ ఫ్యూ స్పెసిఫిక్ థింగ్స్. అతను నన్ను అడిగాడు, ఏమైనా అడిగాడంటే, సరే నువ్వు కొన్ని ఒక ఫ్యూ స్పెసిఫిక్ థింగ్స్ ని నువ్వు నాకు తీ, అంటే నువ్వు ఒక్కొక్క డ్రాయింగ్స్ అనేది వేసి నాకు చూపించు అన్నాడు. విచ్ ఐ ఇమ్మీడియట్లీ డిడ్. అంటే వెంటనే అతను చెప్పిన వెంటనే నేనేం చేశాను, ఇమ్మీడియట్ గా ఆ యొక్క పిక్చర్స్ ని నేను డ్రా చేయడం అనేది జరిగింది. సో డ్రా చేసిన వెంటనే చూడండి, హీ ఆస్క్డ్ మీ టు డిజైన్. అతను క్వశ్చన్ అడిగాడండి నన్ను మళ్ళా. He asked me to design a house and I designed a house. ఇంకొకటి అతను నన్ను ఏం అడిగాడంటే, నువ్వు ఒక హౌస్ ని కూడా నాకు డిజైన్ చేసి అన్నాడు. ఓకే, చేసిస్తానని నేను చేసిచ్చాను. ఆఫ్టర్ దట్ హీ టోల్డ్ మీ టు డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ జాయిన్ ఆర్కిటెక్చర్. అక్కడ చూడండి, వెంటనే అతను ఏమన్నాడు, ఇవంతా వదిలే, నువ్వు ఇప్పుడు ఏమేమి చేస్తున్నావు, ఫ్రెంచ్ నేర్చుకున్నావు, జర్మన్ నేర్చుకున్నావు, అవన్నీ వదిలేసి యూ వాంట్ టు జాయిన్ ఆర్కిటెక్చర్. దేంట్లోకి జాయిన్ అవ్వు, ఈ ఆర్కిటెక్చర్ లోకి జాయిన్ అయిపో అన్నాడు. వి వెంట్ టు మీట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము, we went to meet the principal of the college. The principal warned me, I will allow you to take a part in the entrance exams, but if you do not do well, I will not allow you to join. ఇక చూడండి, అక్కడ ప్రిన్సిపల్ ఏమన్నాడంటే వార్న్ చేస్తానని. ఏమని వార్న్ చేశాడంటే, ఐ విల్ అలో యూ టు టేక్ ఏ పార్ట్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఓకే, నువ్వు ఇప్పుడు దీన్నంతా వదిలేస్తున్నావు, ఓకే వెరీ గుడ్, నువ్వు ఇప్పుడు చదవడం లేదు, బట్ నేను నిన్ను ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మాత్రం నేను అలో చేస్తాను. బట్ ఇఫ్ యూ డూ నాట్ డూ వెల్, ఐ విల్ నాట్ అలో యూ టు జాయిన్. సపోజ్ నువ్వు దాన్ని బాగా కరెక్ట్ గా చేయలేకపోయినట్టయితే నేను నిన్ను అలో చేయను, ఇక్కడికే ఇది లాస్ట్ అయిపోతుంది. కాబట్టి నువ్వు బాగా గుర్తు పెట్టుకో, ఇక్కడికి ఇది స్టాప్ అయిపోతుంది అని నువ్వు ఆలోచించు బాగా అనేసి అతను చెప్పడం అనేది జరిగింది. ఐ గోట్ అన్ ఏ ప్లేస్ ఇన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ ఫ్రమ్ ద డే ఇట్ వాజ్ ఎ కేక్ వాక్. చూడండి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో నాకేమొచ్చింది, A+ వచ్చింది. కేక్ వాక్ అంటే ఏంటి, నా ఆనందానికి అవధులు లేదు. కాబట్టి ఏమైంది, నేనేం చేయాలనేసి
నా లైఫ్ ని ఎంత బాగా మార్చుకున్నానేసి నాకు అప్పుడు అనిపించింది. సో ఐ హ్యాడ్ నెవర్ మేడ్ ఏ ప్లాన్ బట్ ఐ న్యూ హౌ సంథింగ్ లుక్ లైక్ ఫ్రమ్ ద టాప్. చూడండి, నేనైతే ఒక ప్లాన్ కూడా అయితే ఏం చేయలేదు, బట్ కానీ నేను చూసుకున్నట్లయితే సంథింగ్ లుక్ లైక్ ఫ్రమ్ ద టాప్, ఏదో పైనుంచి జరిగినట్లు, ఏదో జరుగుతున్నట్లు నాకైతే అనిపించింది అయితే జరిగింది. ఐ హ్యాడ్ నెవర్ నోన్ వాట్ ఎ సెక్షన్ వాజ్, బట్ ఐ నో ఇఫ్ యూ కట్ ఏ ప్లాన్ వాట్ ఇట్ వుడ్ లుక్ లైక్. బట్ సపోజ్ నువ్వు ఒక వర్క్ చేసినట్లయితే అది ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ దాన్ని చేస్తే చాలా బాగుంటుందనే విషయం అయితే మాత్రం నాకు బాగా తెలుసు అన్నాడు. I stood first class first throughout after that. Next first class వచ్చింది, ఫస్ట్ throughout the year అంటే throughout the year కూడా ఫస్ట్ నేనే వచ్చాను. సో I believe that all this understanding came from what I used to play during school. ఇవంతా కూడా ఏ మైండ్ లో వచ్చిందంటే బికాస్ నేను స్కూల్లో ఎప్పుడు నేను ఆడుకుంటూనే ఉన్నవాడు కదా, సో ఆ యొక్క మైండ్ షార్ప్నెస్ తోనే నేను ఇది చేస్తున్నాను. I had a friend called as a Behram Divicha. We used to have a competition between us designing forts, guns and ammunition. Each of us would design something in effort to be different. నాతో నా ఫ్రెండ్ అనేది అతను ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్ ఇలా మేము డ్రా చేస్తుంటాం కాబట్టి అక్కడే నాకు ఒక కాంపిటీషన్ స్పిరిట్ అనేది పెరిగింది అనేసి ఇక్కడ అతను చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.